హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే రుచికరమైన బూందీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తానండి. కారం బూందీ చేసుకోవటానికి అరకేజీ పచ్చిశనగపప్పులోకి ఒక గిద్దెడు బియ్యం వేసుకుంటున్నానండి. బియ్యం పిండిలా కాకుండా ఇలా పప్పులో వేసి పట్టిస్తే బూందీ చాలా బాగుంటుందండి. బియ్యం వేసి కలిపేసుకున్న తర్వాత ఈ పచ్చిశనగపప్పుని మిల్లుకు పట్టిస్తున్నానండి. శనగపప్పుని పిండి పట్టించిన తర్వాత ఒక గిన్నెలోకి ఇలా జల్లించి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుంటున్నాను. వంట సోడా వేసుకొని మొత్తం మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మరీ లూజుగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని బూందీలా వేసుకోవాలి. బూందీ వేసుకోవటానికి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బూందీ గరిటె తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్తో పిండిని ఇలా వేసుకోవాలి. పిండిని వేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలండి. చూసారు కదండి, బూందీ ఈ విధంగా గోల్డ్ కలర్లో వేగాలి. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. అలాగే రెండో రౌండ్ కూడా వేసుకుంటున్నాను. అదే ఆయిల్లో ఒక కప్పు పల్లీలను వేయించుకుంటున్నాను. పల్లీలు వేగిన తర్వాత వీటిని వేయించుకున్న బూందీలో వేసుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేయించుకుంటున్నానండి. పల్లీలు కరివేపాకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకుంటున్నానండి. 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి. చూసారు కదండి, కరకరలాడే కారం బూందీ రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.